ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. ఇక 156 రన్స్ టార్గెట్ ను మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ చేసింది. దీంతో 5 వికెట్ల తేడాతో జీటీని చిత్తు చేసి ఫైనల్లో అద్భుత విజయంతో రెండోసారి కప్పు ఎగరేసుకుపోయింది. చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మరో పక్క సాయి సుదర్శన్ విరాట్ కోహ్లీని డిస్టర్బ్ చేస్తూ స్లెడ్జింగ్ కి దిగాడు. అయినా కోహ్లీ అదేం పట్టించుకోకుండా మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. 42 బంతుల్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగుల నాట్అవుట్ తో చెలరేగిపోయాడు. చివరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. మొత్తంగా ఆర్సీబీకి ఇది రెండో ఐపీఎల్ ట్రోఫీ. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శన అలాగే ఆర్సీబీ జట్టు టైటిల్ విజయం సాధించడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. గత ఏడాది ఉన్నంత ఒత్తిడి ఈసారి లేదు. మా గ్రూప్ లోని ఆటగాళ్లకు ఎలాంటి ప్రతిభ ఉందో మాకు తెలుసు. ఫైనల్ కు అందరికంటే ముందే చేరడానికి ఒక బలమైన కారణం ఉంది. సహజ సిద్ధమైన క్రికెట్ ను నమ్ముకొని ఆడితే టోర్నమెంట్ లోనే మనం అత్యుత్తమ జట్టుగా నిలుస్తామని మా ఆటగాళ్లకు ముందే చెప్పా. పక్క ప్లాన్స్ ను సరిగ్గా అమలు చేస్తే విజేతలవుతామని మా వాళ్ళందరికీ పదే పదే చెప్పా. అందుకే వరుసగా 2 టైటిల్ సాధించామని విరాట్ కోహ్లీ అన్నాడు. నిజం చెప్పాలంటే పాయింట్ల టేబుల్లో 14 పాయింట్లతో ఉన్న సమయంలో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయాం. అదే సమయంలో ముంబై ఇండియన్స్ పై గెలవడంతో టాప్ లోకి దూసుకెళ్లాం. ముంబై ఇండియన్స్ పై ఉత్కంఠ పోరులో గెలిచి ఆత్మవిశ్వాసం రెట్టింపైందని కోహ్లీ అన్నాడు. అటు బౌలింగ్ ఇటు బ్యాటర్లు సమతుల్యంగా మా టీంలో ఉండడం వల్లే రెండోసారి టైటిల్ గెలిచామని విరాట్ కోహ్లీ అన్నాడు. అంతేకాదు ఈ ఫైనల్ మ్యాచ్ లో నన్ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. కానీ వాటిని పటాపంచలు చేస్తూ మ్యాచ్ ని గెలిచి ఫైనల్లో విజేతగా నిలిపినందుకు సంతోషాన్ని ఇచ్చిందని విరాట్ కోహ్లీ తెలిపాడు. వీలైతే వచ్చే ఏడాది గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికైనా సిద్ధపడతామని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.